నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తొలిసారి 12 అణువారి హెడ్స్ మోహరించిన భారత్. షాకింగ్ రిపోర్ట్. శత్రు దేశాలకు పాయింట్లు నడుస్తాయి. శత్రు దేశం వాళ్ళు గజగజగజగజగజ వణుకుతున్నారు. వాడు బిందెల ఉలిగడ బాంబులు పెట్టి ఇక అణుబాంబులు అనేటోడు పాకిస్తానోడు. వాడు పిచ్చి పిచ్చి నఖరాలు చేస్తే, పిచ్చి పిచ్చి లక్షణాలు చేస్తే డైరెక్ట్ వదులుడే. ఏమంటారు ప్రేక్షకులారా? భయపడాలి. సిద్ధాంతం పోయింది, గాంధీ తాత సిద్ధాంతం పోయింది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, అవసరం లేదు. వాడు కొట్టడానికి వస్తే వాడిని పడేసి తన్నాలి, పడేసి దోమాలి. ఇది ఇప్పుడు సిద్ధాంతం. మన భారతీయతకు, మన సనాతన ధర్మానికి, మన హిందుత్వానికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా అంతకంటే ఘాటుగా మాట్లాడాలి. వెడ్డి లక్షణాలు చేష్టలు ఏమన్నా చేస్తే వాడు అంతకంటే భయంకరమైన విధంగా మనం చేస్తేనే వాడు వణుకుతాడు. మన తెలుగులాడు. పాకిస్తాన్ గతి అంతే, చైనా వాడి పరిస్థితి అంతే. చైనా వాడు ఏం చేసిండు? ఇరాన్కు శివకాశి పటాకుల కంటే అధ్వానమైన ఇచ్చిండు వాడు. ఇరాన్కి ఏమో చేస్తే అంటే ఏం తుస్సు అని. అటువంటి చైనా ఇప్పుడు ప్రగల్భాలు వలుపుతుంది. కానీ ఇప్పుడు అణువారి హెడ్లు 12 రెడీ ఉన్నాయి. వాని మీద వాడేమన్నా నకరాలు చేస్తే వాని కూడా. బట్ మన శక్తి ఏం తెలియదు వాళ్ళకు. మనం చూపిస్తే, తడాక చూపిస్తే తెలుస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్కి తెలిసింది. దశాబ్దాలుగా పాటిస్తున్న పాత విధానానికి భిన్నంగా అణువారి హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే పద్ధతిని వదిలేసి వాటిని సిద్ధంగా ఉంచే ప్రక్రియను భారత్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆయుధాల డేటాను విశ్లేషించే ప్రధాన సంస్థ SIPRI భారత్ అణు సామర్థ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 100% వాస్తవమైన విషయము. జనవరి 2026 నాటికి భారత్ అణు ఆయుధ సంపత్తి 190కి చేరిందని ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది కాలంలో ఈ సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ ఆయుధాలను గగనతలం, భూతల క్షిపణి వ్యవస్థలుతో SSBNలతో కూడిన అణుత్రయాన్ని, న్యూక్లియర్ ట్రైడ్, మరింత బలోపేతం చేయడానికి కేటాయించినట్లు తాజాగా విడుదల చేసిన సిఫ్రీ నివేదిక తెలిపింది. వార్హెడ్లను ప్రయోగ వ్యవస్థలో అనుసంధానించే భారత్ అభివృద్ధి పథంలోకి నడుస్తూనే యుద్ధ రంగంలో శత్రు దేశాలు వేసే నాటకాలకు, శత్రు దేశాలు మన భారతదేశాన్ని కవ్వింపులకు గురి చేస్తే సర్జికల్ స్ట్రైక్ అయింది కదా ప్రేక్షకులారా. నిద్ర పోతున్న వాళ్ళ మీద వేసిన వాడికి పక్కని కూడా తెలియదు, పక్కింటోని కూడా తెలియదు. ఎవడు ఉగ్రవాదో వాడిని మనం చంపినాం. అటువంటి టెక్నాలజీ, సాహసోపేతమైన వీర జవాన్లు, ఆర్మీ జవాన్లు ఉన్నారు మనకు. ఆ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు అణువారి హెడ్లు కూడా రెడీగా పెట్టినాం. పాకిస్తాన్ వెధవల్లారా, చూడండి. ఇక మీరు పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే మీ దేశం మీదకి అణువారి హెడ్లు వస్తాయి. మీరు మ్యాప్లో, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. ఏమంటారు ప్రేక్షకులారా? చాలా ఓపికతో ఉండి 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 ఇప్పుడు ఓపిక నశించింది మనకు. మనం ఎందుకు భయపడాలి? బిడ్డ, మీరేమన్నా నఖరాలు చేస్తే మీ పని పట్టడానికి అణువారి హెడ్లు ఉన్నాయి. ఒక్కటి చాలు. 12 ఉన్నాయి కదా, ఒక్కటి చాలు పాకిస్తాన్ కొలాప్స్ కావడానికి. ఏమంటారు? గాంధీ సిద్ధాంతం పక్కకు పడేద్దాం. ఇప్పుడు నయా సిద్ధాంతం, నరేంద్ర మోదీ సిద్ధాంతం ఇది. మీరు కవింపు చేస్తే అంతకంటే ఎక్కువ కవింపు చర్యలు మేము చేస్తామన్న దానికి అణువారి హెడ్లు ఒక నిదర్శనం. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.